నమస్తే. నేను మీ నిత్య. ఈరోజైతే మనం హైదరాబాద్కి సమీపంలో అలాగే నాగోల్కి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్బులాపూర్కి అయితే ఇక్కడ కోళ్ల ఫామ్కి అయితే వచ్చేసాం. నాటుకోళ్ల ఫామ్కి. ఇక్కడైతే రైతు ముందు రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఇప్పుడు ఆయన కోళ్ల ఫామ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే చేశారు. ఆయనకున్న స్థలంలో ఆయన ఇక్కడ ఏ కోళ్లు పెంచుతున్నారు, ఎన్ని కోళ్లు పెంచుతున్నారు, దీంట్లో వచ్చే లాభాలు నష్టాలు, దీనికి ఎంత పెట్టుబడి అయితే పెట్టారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్, నమస్తే. నమస్తే. మీరు ఈ నాటుకోళ్ల ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది సార్? 4 నెలలు అవుతుంది. ఇప్పటికి ఎన్ని బ్యాచ్లు మార్చారు? ఏం లేదు, ఇదే ఫస్ట్ బ్యాచ్. ఇంకా మార్చలేదు. 1 మంత్ అయితే మార్చుతా అట్లా. మీరు బ్రీడర్లు ఎక్కడి నుంచి తెస్తారు సార్? బయటకి నుంచి వస్తుంది. అంటే ఏమన్నా ప్లేస్? మహారాష్ట్ర నుంచి వస్తుంది. మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఎలా ఉంది సార్ ఇక్కడ కోళ్ళు బాగా పెరుగుతున్నాయా? మంచిగా ఉంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. కోళ్ళు పెరగడానికి ఎంత టైం పడుతుంది సార్, సైజ్ రావడానికి కానీ? 4 నెలలు పడుతుంది. గత ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంకా 1 నెల అయితే అయిపోతుంది. ఇక్కడ ఏరియా ఎన్ని ఏరియాలో కట్టారు సార్? ఇది 1000 గజాలు. 1000 గజాల్లో కట్టారు. షెడ్లు వేయడానికి ఇదంతా 10 లక్షలు దాకా అయింది. 10 లక్షల దాకా అయింది. 10 లక్షలు అమౌంట్ అయింది దీనికి. మొత్తం లీజు తీసుకొని నడిపిస్తున్నాం. ఫస్ట్ ఎన్ని కోళ్ళు కొన్నారు సార్? మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ? 1000 కోళ్ళు అండి. 1000 కోళ్ళు ఉన్నాయా? దీనికి ఆహారం కానీ మొత్తం ఏం వాడతారు దీనికి ఆహారం? దాననే వాడతాం దాన. మరి చిన్న కోళ్ళు ఉంటాయి కదా పిల్లలకి, దానిలో చిన్న సైజు ఉంటాయి. అది మీడియం ఒకటి ఉంటుంది, మొత్తం ఒకటి అట్లా. ఆ కోళ్ళకి సేమ్ ఆహారం ఉంటాయా దీనికి వేసినట్టే? దీనికి తేడా ఉంటుంది. అదేం సన్నగా ఉంటుంది, ఇది జర పెద్దగా ఉంటుంది అంతే. 2 నెలలు కాగానే చేంజ్ అవుతుంది దాన. ఒక పిల్ల ఎంతకు తీసుకొచ్చారు సార్? ఒక పిల్ల 45 రూపాయలు. మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఆర్డర్ పెడితే అక్కడికి నుంచి వస్తాయి అనమాట. ఒక 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది రానికి. ఇవి మొత్తం పెరగడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది మరి? 4 నెలలు. 4 నెలలు టైం పడుతుంది. 4 నెలల్లో ఎంత సైజ్ వస్తుంది? 1.5 కిలో, 2 కిలోలు వస్తుంది. కేజీ ఎంత అమ్ముతారు సార్? 650, 700 చెప్పుకుంటున్నాం. 700 చెప్తున్నాం, 650కి ఇద్దామని. ఇది స్వచ్ఛమైన నాటుకోడేనా సార్? స్వచ్ఛమైన నాటుకోడి. జాతులు ఏమేమి ఉంటాయి సార్ దీంట్లో? జాతి 2-3 రకాలు ఉంటాయి, కానీ మనం ఫీవర్ సోనాలి అంటే ఫీవర్ అది నాటుకోడి అట్లా అని తీసుకుంటాం. ఇవి మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే ఎదిగాయని తెలవడానికి, బ్రీడింగ్ సైజ్కి వచ్చాయని ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. 3 నెలలు అవుతుంది ఇది. అందుకే ఇంకో 1 మంత్ అయితే అయిపోతుంది. 1 మంత్ అయితే మొత్తం తీసేసుడు. దీనికి ఏ రకమైన ఆహారం పెడతారు మీరు? ఇక దాననే మేడం, దాన పెట్టి. ఏ దానా వాడతారు? మక్కలు ఫీడ్ కంపెనీ నుంచి వస్తుంది. కంపెనీ నుంచి వచ్చిందే వాడతాం మేము. బయట లోకల్ ఏది వాడడం, కంపెనీ నుంచి వచ్చిందే వాడతాం. ఎన్ని రకాల దానాలు వాడతారు సార్? రెండే రకాలు. ఫస్ట్ రాగానే చిన్నది ఒకటి ఉంటుంది, మీడియం ఒక 1 మంత్ తర్వాత పెద్ద సైజ్ వస్తుంది, అదే వాడతారు అంతే. దీనికి రోగాలు రాకుండా ఏమన్నా మీరు ముందే మెడిసిన్స్ కానీ పెట్టే ఆహారంలో ఏమన్నా వాడుతుంటారా? ఒకసారి యాక్షన్ ఉంటుంది, యాక్షన్ వేసినామంటే ఇంతవరకు ఏం లేదు. ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. ఇంతవరకు అయితే ఏ రోగాలు రాలేదా ఇక్కడ? ఇప్పటి వరకు అయితే ఏం లేదు, మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే. ఇప్పుడైతే ఈ మధ్య బర్డ్ ఫ్లూ అయితే జరుగుతుంది కదా, కోళ్ళు చనిపోతున్నాయి. అవి బాయిలర్ జరుగుతున్నాయి, ఇవి నాటివి అనేది ఏం లేదు. బాయిలర్ అయితే అవుతున్నాయి, కానీ నాటివి ఇప్పటివరకు మేము తెచ్చినాం కదా, 4 నెలలు అవుతుంది దగ్గర ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. రోజుకి ఎన్నిసార్లు దానా వేస్తారు సార్ కోళ్ళకి? మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం 3 పూటలు వేస్తాం. ఎంత మోతాదులో వేస్తారు? రోజుకి ఎంత ఖర్చు అవుతుంది దీని దానాలకి? ఇక డైలీ 2000. రోజు ఒక బ్యాగు. ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్ అది దానా? బయట మిల్క్ ఆర్డర్ ఇస్తే అక్కడికి నుంచి వస్తుంది, అట్లా బయటకి నుంచి వస్తుంది. ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. హోల్సేల్లో కోడ్ రేట్ ఎంత ఉంది సార్? ఇక అదే 700 చెప్తారు కదా మేడం, 700 చెప్తారు, అట్లా సూచిస్తాం అన్నమాట. సార్ ఇప్పుడైతే మీరు 1000 గజాల్లో పెట్టా అన్నారు కదా, ఈ షెడ్ ఒకటి ఎన్ని గజాల్లో ఉంది? ఇది ఒకటి 500 ఉంటుంది. ఈ 500 గజాల్లో ఎన్ని కోళ్ళు పెంచవచ్చు? అంటే ఇక్కడ 3000 కోళ్ళు సాధవచ్చు. ఇండ్ల వరకు అయితే 3000 చదవచ్చు. అంటే ఇక్కడ కోళ్ళని ఇట్లా పెట్టడం వల్ల అవి రోగాలు వచ్చే ఛాన్సెస్ లేవంటే ఇరుకిరుగ్గా ఉండదు దానికి? మస్తు ఓపెన్ ఉంది కదా, అట్లా ఏం లేదు. కాకపోతే చిన్నపిల్లలు లేగానే పెద్ద ఇక్కడ వచ్చేస్తాయి, అట్లా సైడ్కి వస్తాయి. అంటే డివైడ్ చేస్తారా? చిన్న కోళ్ళని అమ్మడానికి వచ్చిన సైజ్కి వచ్చిన కోళ్ళని, ఈ కోళ్ళని అన్ని సపరేట్గా పెట్టి ఇదే ఉంటుంది మేడం. సో ఈ బ్యాచ్ అంతా ఎప్పటికి కాలం అయిపోతుంది? కొత్త బ్యాచ్ రావడానికి ఇంకేం టైం? ఇంకా 15 రోజులు, నెల పడుతుంది మేడం. 15 రోజులు పడుతుంది. అది ఈ నెల రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు అవతల జాది మళ్ళీ వీళ్ళకు షిఫ్ట్ చేయాలి. బ్యాచ్కి ఏమైనా గ్యాప్ ఇస్తారా? ఒక నెల ఇస్తాం. ఒక నెల ముందు ఇవి పోతున్నాయి అనగా ఆ నెల ముందు వచ్చేస్తాయి అవి. ఇప్పుడు బ్యాచ్ నుంచి వచ్చే కోళ్ళన్నీ ఎన్ని రోజులు ఉంటాయి? అవి 4 నెలలు ఉంటాయి. అవి 4 నెలలు. చిన్న పుట్టంగా ఏ సైజులో పిల్లని తెస్తారు? పుట్టంగానే తెస్తాం. మన దగ్గరకు వచ్చే 2 రోజులు 3 రోజులు పడుతుంది. పుట్టిన పిల్లలు ఒక 3-4 రోజులు పడుతుంది. మనం వాడికి చదువుకుంటాం. దీన్ని వదులుతారా బయటికి కోళ్ళని ఎప్పుడన్నా? ఇంకేం వదిలేము, ఇప్పుడైతే వదిలేదు, ఇళ్ళనే ఉంటాయి. వదులుదాం అనుకున్నాం కానీ ఇంకా కంప్లీట్ కాలేదా, కంప్లీట్ అయినాక వదులుదామని చూసినాం, అట్లా ఇంకా వదలలే. ఈ పంట చేతికి వచ్చేటప్పటికి మీకు ఎంత ఖర్చు వస్తుంది? మినిమం వస్తుంది 6-7 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు నెలకు బ్యాగే, రోజు ఒక బ్యాగు, నెలకు వచ్చేసి 60,000 అవుతుంది. 4 నెలలు
అట్లా మినిమం 5-6 లక్షల దాకా ఖర్చు వస్తుంది. లాభాలు బాగానే వస్తున్నాయి కోళ్ళ ఫామ్లో. ఇక మనం ఫస్టే స్టార్టింగ్ కదండి ఇట్లా, ఇంకా మళ్ళీ ఇంక రాలేదు, చూడాలి.